మీ నాన్నగారికి ఇచ్చిన మాట వల్ల నువ్వు నోరు విప్పలేదని, నీకు అపూర్వకి అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంత తిరిగినా నా హద్దు మాత్రం దాటడం లేదత్తయ్యా. నేను దేవతలా పూజించే మీ మీదొట్టు. నాయకర్ మావయ్య, అమ్మ అరుంధతి, ఎంత ఎత్తు వేశావు! అంటే నాయకర్ మామయ్యని నన్ను విడగొడదామని? ఏంటక్క నువ్వనేది? నాయకర్ మామయ్య ఇలా? అవును, నమ్మలేకపోతున్నావు కదూ. నేను మొదట విన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యా. కానీ ఆ అపూర్వ నాయకర్ మావయ్య మేనకోడలని, అపూర్వమ్మ పద్మిని నాయకర్ మావయ్య సొంత చెల్లెలని తెలిసాక చచ్చినట్టు నమ్మాల్సి వచ్చింది. నాయకర్ మావయ్య వెనక ఇంత కథ ఉందా? అయ్యో పిచ్చలేఖ్య, నువ్వింత మంచిదానివి, అమాయకురాలివి కాబట్టే అందరూ నిన్ను ఇంతగా మోసం చేస్తున్నారు. నీకింకో విషయం తెలుసా? నాయకర్ మావయ్య రోజు వెళ్ళి తన చెల్లెలు పద్మిని, నీ కోడల్ని కలిసిస్తున్నాడట. మై గాడ్, అవునా? నువ్వీ మాట అప్పుడే ఎవరితో అనకమ్మా. ఇంకా ఏమేం చేస్తారో చేయని, చూద్దాం. ఇది నాకు తెలిసిన వెంటనే నీకు చెప్దామని వచ్చాను. ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఏదైనా కొత్త విషయం తెలిస్తే చెప్తా. నువ్వు మాత్రం ఏం తెలియనట్టే ఉండు. చూద్దాం ఏం జరుగుతుందో, సరేనా? సరే అక్క, నువ్వు వీటన్నిటి మీద ఒక కన్నేసుంచు. ఏం జరిగినా నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు. అయ్యో బాలేదానివి, ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు జాగ్రత్త లేఖ్య, వస్తాను. అరుంధతి, నువ్వు తెలివైన దానివే, కానీ నన్ను మాత్రం తెలివి తక్కువ దాన్ని అనుకోకు. ఘోరంగా పశ్చాత్తాపడతావు. ఎందుకే భయపడుతున్నావు? భయపడక చావనా? అయినా ఇదేంటండి బాబు ఇలా చెప్పారు? మీ ఐడియా మీరే ఓపెన్ చేసి చెప్పేశారేంటి? రేపు అలేఖ్య గారు వెళ్ళి అపూర్వని డైరెక్ట్గా పట్టుకుని ఏంటని అడిగితే? అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అలేఖ్యకు తెలియవని అనుకుంటున్నావా? తెలియకనే అలేఖ్య అమాయకంగా మొహం పెట్టుకుని విన్నదనుకుంటున్నావా? కాదా? హోసి పిచ్చి మొద్దు, అలేఖ్య అపూర్వని పరిచయం చేసుకుంది, ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఇప్పుడు నిజాలు రాబట్టడానికే అపూర్వని కిడ్నాప్ చేసి జగ్గప్పింట్లో ఉంచింది. నువ్వు నేను లేనప్పుడు అపూర్వ తల్లి పద్మిని మనింటికొచ్చింది. ఆ దెబ్బతో అపూర్వ నాయకర్ మేనకోడలని, పద్మిని నాయకర్ చెల్లెలని, అపూర్వ నిజం అపూర్వ కాదని అలేఖ్యకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మరి మీరిప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పినట్టు? బాంబు పెట్టిన వాడికే దాన్ని డిఫ్యూజ్ చేయడం తెలిసుంటుంది. అపూర్వ అనే బాంబుని నేనే ప్రయోగించా. ఆ బాంబుని కనుక్కుంటున్నారని అర్థమై నేనే దాన్ని బయట పెట్టేశా. రేపు తనకి వేరే వైపు నుంచి నిజం తెలిసినా నేను ముందుగా చెప్పాను కాబట్టి నా మీద అనుమానం రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు అలేఖ్య గారికి మీ మీద అనుమానం ఉన్నట్టా లేనట్టా? జరుగుతున్నదంతా నాటకమని అలేఖ్యకి తెలుసు, నాకు తెలుసు.
అలేఖ్యకి తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని అలేఖ్యకు తెలుసు. ఇద్దరం ఏం ఎరగనట్టు కొత్తగా వింటున్నట్టు నాటకం ఆడుతున్నాం అంతే. అంటే మీ ఇద్దరికీ అన్ని విషయాలు తెలుసని మీ ఇద్దరికీ తెలుసు అంతేనా? ఎగ్జాక్ట్లీ. అలేఖ్య చాలా తెలివైంది నీలాంబరి. అపూర్వని జగ్గప్ప దగ్గర చేర్చిందంటే అది సామాన్యమైన ఎత్తుగడ కాదు. తన ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ లేకుండా అపూర్వ డూప్లికేట్ అని బయట పెడుతోంది. అలేఖ్య డైరెక్ట్ గా అపూర్వ గొంతు పట్టుకొని అడగకుండా ఇలా మెలిక పెట్టిందంటే దీని వెనక ఉన్న నన్ను బయటికి లాగాలని చూస్తోందని అర్థం. అందుకే నేను రివర్స్ లో వస్తున్నాను. మీరు ఇక్కడ సంగతి ఆలోచిస్తున్నారు, కానీ ఈలోపే అక్కడ అపూర్వ తను డూప్లికేట్ అన్న విషయం బయట పెడితే తన వెనుకున్నది మీరేనని చెప్పేస్తే అపూర్వ మీ ఫోన్ కట్ చేసింది, మీరు పంపిన మనుషుల్ని మాయం చేసింది. ఇప్పుడు మీ గురించి నిజం చెప్పదన్న నమ్మకం ఏంటి? చెప్తుంది. అవకాశం వచ్చినా అవసరం వచ్చినా ఖచ్చితంగా చెప్తుంది. అలా చెప్పకుండా ఉండాలంటే జగ్గప్ప వాళ్ళకి కూడా మనమే తను డూప్లికేట్ అన్న విషయం తెలియచెప్పాలి. అందుకే వెళ్తున్నా. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. అనవసరంగా భయపడి నీ మీద అనుమానం వచ్చేలా ప్రవర్తించకు. నీ జోలికెవరూ రారు, నిన్నేమీ అడగరు. సరేనా? చుక్ చుక్ పుల్ల, సూర్యుడు పుల్ల, దానిమ్మ చెట్టు కింద దాక్కో పుల్ల. ఇప్పుడు చేపెట్టు. అమ్మా తప్పు పెట్టావు. ఏం కాదు, ఇక్కడే ఉంది పుల్ల. కాదు కాదు తప్పు పెట్టావు, చూసుకో. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పుల్ల ఇక్కడే ఉంది. అయితే చూడు. అబ్బా, ఇప్పుడు నేను చుక్ చుక్ పుల్ల, సూర్యుడి పుల్ల, దానిమ్మ చెట్టు కింద దాక్కో పుల్ల. అపూర్వ, 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 అపూర్వ. అశ్విని, నువ్వు ఆడుకుంటూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నావమ్మా? అమ్మా, నేను దాన్ని బతికున్నానన్న స్పృహ ఉందా నీకు? ఏంటమ్మా ఆ మాటలు? సముదాయించాలని చూడొద్దు. సమాధానం చెప్పు. నువ్వేమైపోయావో, ఎక్కడున్నావో అని అర్థం కాక పిచ్చిదాన్లా అలేఖ్య వెంట, నాయకర్ వెంట, సూర్య వెంట తిరుగుతున్నాను. ఆఖరికి నువ్విక్కడున్నావని తెలుసుకొని వచ్చాను. కనీసం ఇది సంగతనో, ఫలానా చోట ఉన్నానో నాకు చెప్పాలనిపించలేదా నీకు? అమ్మా ప్లీజ్, కాస్త మెల్లిగా. ఇక నేను జగ్గప్ప భార్యని, ఆ పిల్లకి తల్లిని. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మాట్లాడు. అంతకు మించి నేను ఇప్పుడేం చెప్పలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అంకిత, ఏంటి ఇది? నువ్వు అనవసరంగా ఇరుక్కుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. అది ఆలోచించే స్టేజ్ ఎప్పుడూ దాటిపోయింది. జరిగిందేదో మన మంచిగా జరిగిందిలేమ్మా. నేనిక్కడికొచ్చి మనల్ని కాపాడే మనుషుల్ని, నిజాయితీగా ఉన్న మనుషుల్ని కలుసుకున్నా. నువ్వు అపూర్వవి కావని తెలిసిన మరుక్షణం నిన్ను నిలువునా నరికి పారేస్తాడా గుండా వెధవ? అలాంటివాడు మంచివాళ్లా కనిపిస్తున్నాడా నీ కళ్ళకి?
నిన్ను ఏ క్షణానైనా చంపడానికి వెనకాడని ఇల్లు నిన్ను కాపాడే గుడిలా కనిపిస్తోందా? అమ్మా, పనైనా కాకపోయినా చంపాలని చూస్తోంది అరుంధతి. నేనెక్కడ నిజం చెప్తానని భయపడి మొన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేసింది. జగ్గప్ప కనుక తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుండకపోయింటే ఈ రోజు నువ్వు నా శవాన్ని చూడ్డానికి వచ్చేదానివి. అమ్మా, ఇలాంటి పనులు ఒప్పుకున్నప్పుడు ఈ రిస్కులు తప్పవు. ఇక్కడ సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఆ సేఫ్టీ నాకు ఇంట్లో జగ్గప్ప దగ్గర దొరుకుతుంది. అదే కాకుండా అలెక్కి నన్ను ఇక్కడ చేర్చింది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి గొడవపడి పారిపోతే ఆవిడకి మనం డూప్లికేట్ అని తెలిసిపోతుంది. అప్పుడు రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. అమ్మా, ఎవరమ్మా ఈమె? అమ్మమ్మ తల్లి. నమస్తే అమ్మమ్మ. వెళ్ళి ఆడుకోనన్నా, నేనొస్తాను. అమ్మమ్మ, మీరిక్కడే ఉండిపోండి. అందరం కలిసి హాయిగా ఆడుకోవచ్చు, సరేనా? అలాగేనమ్మా, అలాగే. ఏంటోని నాకంతా అయోమయంగా ఉంది. నీకెలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నువ్వు అపూర్వవి కావన్న విషయం మాత్రం తెలియకుండా జాగ్రత్త పడు. ఇదేంటి అరుంధతి ఇక్కడికొచ్చింది? ఇప్పుడు ఇదేం కొరువు పెట్టబోతుందో? నమస్కారం అరుంధతి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను రెడ్డి గారు. అవును, ఏంటిలా సడన్ గా మేం గుర్తొచ్చాం? కనీసం ఫోన్ కాల్ కూడా చేయకుండా వచ్చారు. రండి, లోపలికి రండి. పర్వాలేదండి. మంచి పని చేయాలనుకున్నప్పుడు మేనం మేషం లెక్క పెట్టకూడదు. మీరొస్తున్నారా నేను వెళ్తున్నానా అన్నది అస్సలు చూడకూడదు. అందుకే మీకో నిజాన్ని చెప్పి సాయపడదామని వచ్చాను. అర్థం కాలేదు. అర్థం కాదు, కానివ్వరు. వాళ్ళ టాలెంట్ అలాంటిది. అనుమానించే లోపు వచ్చిన పని పూర్తి చేసుకుని ఆనవాలు లేకుండా చేసి వెళ్తారు. అరుంధతి గారు ప్లీజ్, మీరు చెప్పదలుచుకుంది క్లియర్గా చెప్పండి. ముందు మీరు లోపలికి రండి. ఇక్కడేంటి? అపూర్వ, పరిచయం చేయటం మర్చిపోయాను. తను అరుంధతి గారు, అలేఖ్య గారి తోటికోడలు. తను అపూర్వ. ఆగండి ఆగండి జగ్గప్ప గారు, తొందరపడకండి. తను మీ అపూర్వ కాదు.
తన అసలు పేరు అది కాదు. అసలు రూపం ఇది కాదు. ఆవిడ అసలు పేరు అంకిత. ఈ పద్మినీదేవి కూతురు. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? స్టాప్ ఇట్, 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 స్టాప్ ఇట్. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? తను అపూర్వ కాదంటారేంటి? అయ్యో నిజం జగ్గప్ప గారు, తను నిజంగానే అపూర్వ కాదు. ప్లీజ్, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు. తన పేరు అపూర్వ. తను నేను యుఎస్ లోనే. ఆ కథంతా నాకు తెలుసు రెడ్డి గారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఆ అపూర్వ ఈవిడ కాదు అన్నదే. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకా ఏంటి మీ అనుమానం? తను అపూర్వ కాదని మీకెలా తెలుసు? చెప్పండి, తను అపూర్వ కాదనే విషయం మీకెలా తెలిసింది? తను మా నాయకర్ మావయ్యకి మేనకోడలు. ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది. మీ అపూర్వ నాయకర్ మేనకోడలా చెప్పండి? నాయకర్ మేనకోడలు అపూర్వ కాదు, కానీ అది నాకు అనవసరం. తను మాత్రం అపూర్వే, అంతే. అంతవరకే నాకు అవసరం. మీరింత అమాయకులేంటండి? తను అపూర్వ కాదు. తన అసలు పేరు అంకిత. చూడండి, ఇప్పుడు తను అపూర్వ కాదని ప్రూవ్ చేస్తే మీకేమైనా ఉపయోగం ఉందా? ఎందుకు మీరు అంత తాపత్రయపడుతున్నారు? అసలు మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? ఇంత దూరం వచ్చి ఈ విషయం చెప్పడానికి ఎందుకింత తాపత్రయపడుతున్నారు? మీకేంటి అవసరం? చెప్పండి అరుంధతి గారు. వీడేంటి నా మీద రివర్స్ అవుతున్నాడు? ఇంకా ఇక్కడే ఉంటే నేను దొరికిపోయేలా ఉన్నాను. ప్రేమించిన మనిషిని గుర్తుపట్టలేనంత పిచ్చివాణ్ణి కాదు. ఆవిడేంటో నేనేంటో మొత్తం నాకు తెలుసు. మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం. మీరు మ్యానిపులేట్ చేయడానికి చూడకండి. ఇంతకాలం తర్వాత ఇప్పుడే నేను నా కూతురు ప్రశాంతంగా కాస్త హాయిగా ఉంటున్నాం. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళిరండి. తప్పించుకున్నామని సంబరపడిపోతున్నారేమో. ఈ సంబరం కొద్ది రోజులే. మైండ్ ఇట్. చూడు అపూర్వ, ఇలాంటి పిచ్చి కూతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనసులోంచి తీసేయి. మీ అమ్మగారిని లోపల తీసుకెళ్ళు. రామ్మా. అవును మహేష్, ఆయన పేరు వామనమూర్తి గారు, మా మావయ్య గారి ఫ్రెండ్. ఆయన కూతురితే పెళ్లి. మీరు సాంబశివరావు గారినో మన రామారావు గారినో అక్కడికి పంపించండి. టోటల్ పెళ్లి ఎస్టిమేషన్ ఎంతో యాక్సెస్ చేసి రమ్మని చెప్పండి. ఆ టోటల్ అమౌంట్ మన కంపెనీ ఫండ్ నుంచి వాళ్ళకి అందాలి. అది 2 రోజుల్లో. ఓకేనా?
దాదాపుగా అరగంట నుంచి మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా ఈ విషయం అలెక్కి వదిలికి చెప్పాలి. ఓకే మహేష్, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? బాయ్. మీనాక్షి చెప్పు. వదినా, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. మన విషయంలో శ్రావణ్ వెనకాల ఎవరు ఉన్నారు. తనిప్పుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. శ్రావణ్ మాటలు బట్టి గెస్ట్ చేశాను. నువ్వు వెంటనే మన ఇంట్లో ఎవరు లైన్లో ఉన్నారో చెక్ చేయి. దొంగ దొరకొచ్చు. గుడ్. ఇంక నేను చూసుకుంటానుగా, నువ్వు పెట్టే మీనాక్షి. సూర్య ఫోన్ బిజీగా ఉంది. ఓకే, ఇప్పుడు నాయకర్ మావికి చేయాలి. అలాగే. రెండు ఫోన్స్ ఎంగేజ్ లోనే ఉన్నాయన్నమాట. సరే, నేను మళ్ళీ చేస్తాను. చేయలేదు మామయ్య, ఈ ఇంటి దొంగ అరుంధతక్క అన్న అనుమానం నిజమయ్యేలా ఉంది.